యేసు ప్రభు కూడా శిష్యుల్ని అనేక సార్లు గద్దించినప్పుడు ఎక్కువ సార్లు ఎక్కడ గద్దించాడంటే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి. ఈ రోజుల్లో నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకుంటావు నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరిని నమ్ముకున్నా మోసపోతావేమో, కానీ దేవుని నమ్మితే మాత్రం నువ్వు ఎప్పటికీ మోసపోవు. అయితే నేను ఒక విషయం చెప్తాను. దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించిన తర్వాత కానాన్లోకి ఎంటర్ అయ్యే ముందు దేవుడు మోషేతో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకో. ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటే ఒక 12 గోత్రాల నుంచి 12 మందిని, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని నువ్వు ఎన్నుకో. నేను కానాను దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానని చెప్పిన తర్వాత అయితే మోషే ఒక 12 మందిని ఎన్నుకుంటాడు. దేవుడు ఏం చెప్పారంటే మీరు ఆ దేశానికి వెళ్ళి ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిరండి అని చెప్తారు. ఆ 12 మందిలో 2 వ్యక్తులు మాత్రం చాలా ప్రత్యేకం. వాళ్ళు ఎవరంటే కాలేబు, యెహోషువ. అయితే 12 మంది ఆ దేశానికి వెళ్ళి, కానాను దేశానికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి చాలా బాగున్నాయి, ఫలాలు బాగున్నాయి, ఆ దేశంలో చాలా సమృద్ధి ఉంది అని అందరు మంచిగా ఉంటారు. 12 మంది వచ్చిన తర్వాత మోషేతో ఇలా చెప్తున్నారు, ఆ సమృద్ధి బాగానే ఉంది, దేశ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న జనాలు ఉన్నత దేహులు, ఒకవేళ మనం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే వాళ్ళని మనం జయించలేము అని ఒక 10 మంది మాత్రం ఇలా చెప్తారు. 10 మంది మాటలు ఇజ్రాయెల్ ప్రజలందరూ నమ్ముతారు. అయితే కాలేబు, యెహోషువ మాత్రం లేదు, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, మనం ఆ దేశం మీదకి వెళ్తే దేవుడు ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకి ఇస్తాడు అని కాలేబు, యెహోషువ తమ చొక్కాలు చింపుకున్నట్టు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అయితే ఈ 10 మంది మాట ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలందరూ నమ్మినప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి, దేవుడి మీద వాళ్ళకి నమ్మకత్వం లేని దాన్ని బట్టి దేవుడికి ఎంతో కోపం వస్తుంది. దేవుడు మోషేతో అంటున్నాడు, ఈ జనాంగాన్ని మొత్తం నేను తుడిచేసి నేను నీ నుంచి ఒక కొత్త జనాంగాన్ని నేను తీసుకొస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, లేదు ప్రభావ, వద్దు ప్రభావ అని మోషే అడ్డుపడతాడు దేవుడికి. అయితే ఈ మాటలు ఎవరైతే నమ్మారో, దేవుని మాట నమ్మకుండా ఈ 10 మంది మాట ఎవరైతే నమ్మారో వాళ్ళని బట్టి వాళ్ళు యాక్చువల్లీ కొన్ని రోజుల్లోనే కానాను దేశం చేరాల్సింది 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారనమాట. ఆ జనరేషన్ మొత్తం నశించిపోయే వరకు దేవుడు వాళ్ళని అరణ్యంలో ఉంటాడు 40 సంవత్సరాలు. ఎప్పుడైతే 40 సంవత్సరాల తర్వాత కొత్త జనరేషన్ వస్తుందో ఆ జనరేషన్ ని, కాలేబుని, యెహోషువని మాత్రం దేవుడు కానాను దేశంలోకి నడిపిస్తాడు. ఈ రోజు నువ్వు 10 మంది జాబితాలో ఉన్నావా, లేకపోతే యెహోషువ, కాలేబు లాగా ఉన్నావా? ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు కూడా చాలా వాటిని నమ్ముతా ఉన్నారు. మాంత్రిక శక్తులు నమ్మే వాళ్ళు ఉన్నారు. చర్చిలకు వస్తూ దేవుని నమ్ముకుంటూ, విశ్వాసం అని చెప్పుకుంటూ, బిలీవర్స్ అని చెప్పుకుంటూ, క్రైస్తవం అని చెప్పుకుంటూ మాంత్రిక శక్తుల దగ్గరికి, చేతబడుల జోలికి, ఇలా అనేకమైన వాటి జోలికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మితే మనుషులు మాట తప్పిపోతారేమో, కానీ దేవుడు ఎప్పుడు మాట తప్పుకోడు. 10 మంది నమ్మకపోని కానీ నువ్వు మాత్రం దేవుని నమ్ము. యెహోషువ, కాలేబు ఇదే అనుకున్నారు. 10 మంది నమ్మకపోయినా మాత్రం దేవుడిని మాత్రం మేము నమ్ముతాం. ఖచ్చితంగా దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు సమృద్ధులని కాలేబు, యెహోషువ మాత్రం దేవుని నమ్మినట్టు తర్వాత వాళ్ళే కానాను దేశంలోకి ఎంటర్ అయినట్టు మనం చూస్తాం. ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని మాటను మాత్రమే నమ్ము, దేవుడు చెప్పింది మాత్రమే నమ్ము. ఎవరైనా మాట తప్పొచ్చామో కానీ దేవుడు ఇచ్చిన మాట మాత్రం ఎప్పుడూ తప్పడు. ఈ రోజు నువ్వు దేవుడిని మాత్రమే నమ్మే వ్యక్తిగా ఉండాలని ఈ వీడియో ద్వారా నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతాను.